రాష్ట్రంలో ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వల్లే కరెంటు సమస్య వచ్చిందని చెప్పారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్లను ముట్టడించి రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త, కానీ నేటి కాంగ్రెస్ కాలంలో కరెంటు ఉంటే వార్త అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క